ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రామ్ పవార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేకనే విద్యానగర్ కాలనీలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తన కుమారుడు సున్నిత మనస్తత్వం కలవాడని, కాలేజీలో టాపర్గా ఉన్న విద్యార్థి అని రామ్ పవార్ తండ్రి లక్ష్మణరావు చెబుతున్నారు. స్టార్ బ్యాచ్ పేరుతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారని, ర్యాంకుల కోసం కొద్ది మందిపై ప్రత్యేక శ్రద్ధ పేరుతో ఒత్తిడి తేవడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆయన ఆరోపిస్తున్నారు. అతని ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా చదువుల పేరుతో ఒత్తిడికి గురి చేస్తారని చెప్తున్నారు. మరో విద్యార్థి ఇలా కాకూడదనే ఉద్దేశంతోనే తాను పోరాటం చేస్తున్నట్లుగా లక్ష్మణరావు చెప్తున్నారు. స్టార్ బ్యాచ్ పేరుతో క్లాసుల నిర్వహణను విద్యార్థి సంఘం నేతలు ఖండించారు. బాగా చూసుకున్నాం, ఎంత బాగా చూసుకున్నాం అంత బాగా చూసుకున్నాం. కేర్లెస్ వెళ్ళి వస్తారు. కాలేజీ యాజమాన్యం కేర్లెస్గా చేశారు. కేవలం కాలేజీ యాజమాన్యం వల్ల చనిపోయింది. ఇట్లా ఏ పిల్లలకి జరగదు. కాలేజ్ టైమింగ్ సార్ 6 to 8 పిల్లలకు ఆరోగ్యం బాగుంటుందని చెప్పి అట్లయితే 6 to 8 చలిలో 6 to 8 సార్. రాకపోతే బయట నిలబెట్టేటోళ్ళు. మార్నింగ్ 6 to ఈవినింగ్ నైట్ 8. అసలు ఏమంటారు తెలుసా, వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోండి అంటారు. ఇక్కడ పిల్లలు మధ్యలో ఆగమైపోతుందని మా బాధ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అక్షర వ్యాపారం కొనసాగుతోంది. కార్పొరేట్ కళాశాలల భూతం కొత్తగూడెం పట్టణాన్ని కూడా ఆవరించింది. అదే క్రమంలో ఇవాళ విద్యార్థుల్ని రకరకాల బ్యాచ్ల పేరుతో విడగొట్టి స్టార్ బ్యాచ్, క్రీమ్ బ్యాచ్ అని చెప్పేసి ఎంసెట్, ఐసెట్ ఇలాంటి అనేక రకాల సెట్లకు ప్రిపరేషన్ కోసం ఇంటర్మీడియట్ విద్యార్థుల మీద మానసికమైన ఒత్తిడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ప్రైవేట్ కళాశాలలు గురి చేస్తూ ఉన్నాయి. దీని ద్వారా క్రీమ్ బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసాన్ని, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడం కోసం ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి కాలేజీ ఒత్తిడే కారణమా, లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలుస్తుందా భాస్కర్? రామ్ పవార్ అతను లక్ష్మీదేపల్లి మండలంలో శ్రీ నలంద ప్రైవేటు కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల యజమాని ఒత్తిడి తట్టుకోలేక విద్యానగర్ కాలనీలో తన ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. మొత్తానికైతే ఈ ఘటనపై మరోవైపున విద్యార్థి సంఘాలు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉన్నది. అయితే విద్యార్థి తండ్రి లక్ష్మణరావు తన కుమారుడు ఎంతో సున్నితమైన మనస్తత్వం అని, అతను అందరితో కలుపుకొని ఉండేవాడని, కాలేజీలో టాపర్ గా ఉన్నాడని తెలిపారు. మరోవైపు స్టార్ బ్యాచ్ పేరుతో ఉదయం అంటే ఆ గ్రూపులలోనే కొన్ని వీళ్ళ సెక్షన్స్ గా డివైడ్ చేసేసి వాళ్ళని స్టార్ బ్యాచ్ అంటే బ్లూ బ్యాచ్, సి బ్యాచ్ అని ABC లెక్క వాళ్ళని డివైడ్ చేసేసి వాళ్ళకు ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 9 గంటల వరకు కూడా వాళ్ళని, రాత్రి 9 గంటల వరకు కూడా వాళ్ళని విపరీతమైనటువంటి ఒక స్టడీ అవర్ లో పెట్టేసి వాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళకి రెస్ట్ అనేది లేకుండానే కేవలం ఒక ట్యూటర్ వాళ్ళకి అటాచ్మెంట్ చేపించేసి వాళ్ళకి ప్రత్యేకమైన గదులు కేటాయించేసి వాళ్ళని అక్కడే వాళ్ళకి శిక్షణ ఇచ్చే విధంగా అంటే ఒక ప్రత్యేకమైన క్లాసులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే విద్యార్థి మొత్తానికైతే అతను తట్టుకోలేక రామ్ పవార్ ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన నెలకొందనేది చుట్టుపక్కల కావచ్చు, స్థానికులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెబుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే కేవలం కళాశాల యజమాని యొక్క నిర్లక్ష్యం, ఒత్తిడి, వాళ్ళ ర్యాంకుల కోసం, వాళ్ళ కాలేజీ ప్రతిష్ట కోసమే ఇలాంటి ఘటనలకు పిల్లగాళ్ళ ఒత్తిడికి, మానసికమైన ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. వేల నుంచి లక్షల వరకు కాలేజీ ఫీజులు కడుతున్నా గానీ తమ కుమారుని కేవలం అంటే కొద్దిగా మెరుగైన స్టూడెంట్ ఉన్నాడు అంటే అతను వాళ్ళపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేసి ఒక సెక్షన్ లో అంటే ఒక 50 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు ఒక 10 మందిని అప్పటికే ఏర్పాటు చేసేసి వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించే విధంగా కాలేజీలో నెక్స్ట్ అడ్మిషన్ ఇయర్ కల్లా వీళ్ళకు ప్రత్యేకమైన మార్కులు వచ్చే విధంగా వాళ్ళని క్రియేట్ చేసేసి వాళ్ళకు ఫోబియా నింపేసి వాళ్ళని అట్లా తయారు చేయడం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురైపోయి ఒక్కసారిగా తమ యొక్క జీవితాన్ని దాల్చిన పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ప్రసన్న, మొత్తానికైతే ఈ ఘటనపై సంబంధించి ఇప్పటికే అంటే స్టూడెంట్ సంఘాలు మొత్తం కూడా రోడ్డెక్కి ఆందోళన చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి రామ్ పవార్ లాంటి విద్యార్థుల మరణానికి కారణమైనటువంటి ఆ కాలేజీ యాజమాన్యాన్ని తక్షణమే అదుపులో తీసుకొని వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం దీనిపై సంబంధించి అంటే తండ్రి అంటే విద్యార్థిని బుద్ధుడి యొక్క తండ్రి కూడా
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కడుపుకోత మరో తండ్రికి రాకూడదు, ఇంకెవరికి ఉండకూడదు అని చెప్పని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల ఫీజు కట్టి తమ కుమారుడు ఉన్నతమైన చదువులు చదువుకొని తమ కుటుంబానికి బాధ్యతగా నిలుస్తారు అని చెప్పని ఆశపడి ఆ కాలేజీలో చదివిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మానసిక ఒత్తిడికి గురి చేసి పిల్లగాడిని జీవితాంతో వాళ్ళకి చెరగని వాడారని చెప్పిన వేదన పడుతూ కన్నీరు ముందరై ఏడుస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.